సోదరులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా సిట్టితోటి నోటీసులు ఇప్పించి పిలిపించుకొని వారి యొక్క రాజరికాన్ని తెలిపే విధంగా గత 4-5 గంటలుగా విచారణ కొనసాగిస్తున్న ఈ సందర్భంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా నిన్న మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఒక దండుపాల్య మూట ఉన్నదని చెప్పిండ్రు. ఆ దండుపాల్య మూట ఎవరే అంటే ఈ రాష్ట్రంలోని మంత్రులు. ఇవాళ కొత్తగా మళ్ళొక దండుపాల్య మూట తయారైంది, చిన్న దండుపాల్య మూట. దాంట్లో భాగంగా కొంతమంది ఎమ్మెల్సీ అదేవిధంగా ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు హరీష్ రావు గారి పైన నాలుక కోస్తారని, లేకపోతే ఇంకేదో చేస్తారని. బిడ్డ జాగ్రత్త, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. తెలంగాణ అంటే చైతన్యానికి మారుపేరు తెలంగాణ రాష్ట్రం. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో నాడు ఉద్యమం జరుగుతున్న సందర్భంలో మీరంతా ఎక్కడ దాక్కున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసు. నాడు ఇదే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పేగులు కొనేదాకా, పేగులు తెగదాకా కొట్లాడిండు తన్నీరు హరీష్ రావు గారు. అలాంటి హరీష్ రావు గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. జాగ్రత్త, అది తెలుసుకొని మసులుకోవాలని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ఇంకా వారు ఏం మాట్లాడతారంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన, హరీష్ రావు గారి పైన వారు మాట్లాడే మాటలు స్కామ్ జరిగిందని, దమ్ము లేదని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మేము అడుగుతూ ఉన్నాం, ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, వీళ్ళంతా కూడా ఏమంటారంటే మంత్రులది హరీష్ రావు గురించి మాట్లాడడం అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్లే. బిడ్డ ఇవాళ మీరు వచ్చినాక 20 నెలల్లో సన్న బియ్యం టెండర్ల స్కాము, బూడిద స్కాము, ఇసుక స్కాము, నకిలీ మద్యం స్కాము, ఆర్టీసీ కాంట్రాక్టుల స్కాము, అమృత టెండర్ల స్కాము, రోడ్ల స్కాము, అదేవిధంగా ఫోర్త్ సిటీ స్కాము, 30% కమిషన్ స్కాము, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కాము, లగచర్ల భూమి స్కాము, గ్రూప్ 1 పరీక్షల సంబంధించి ఫలితాల్లో కోట్ల రూపాయల మారడం. మరి ఈ అన్నిటి మీద ఎందుకు సిట్టు విచారణ చేస్తలేదు? ఇన్ని స్కాములు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో ఇన్ని స్కాములు చేసిండ్రు కదా, ఈ స్కాముల మీద ఎందుకు సిట్టు విచారణ జరగదు? మీరా మమ్మల్ని పట్టుకొని మాట్లాడేది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్, తప్పకుండా తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మీరు తన్నీరు హరీష్ రావు గారి పైన కానీ, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన కానీ, పార్టీ నాయకుల పైన కానీ ఇష్టమట్లు మాట్లాడితే మాత్రం ఊరుకునే సమస్య లేదు. కాబట్టి ఒకసారి మాట్లాడే ముందు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి ఇలా కాంగ్రెస్ నాయకులకు మేము హితబోధ చేస్తూ ఉన్నాం. ఇకనైనా ఇట్లాంటి కళ్ళబొల్లి మాటలు కట్టిపెట్టి మీరు ఇచ్చిన హామీల గురించి, ఇచ్చిన హామీలు చేసిన పనుల గురించి ప్రజలకు చెప్తే బాగుంటుంది. ఆ ఇచ్చిన హామీలు ఇప్పటికే విస్మరించి